హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, మంత్రులకు సీరియస్ వార్నింగ్, మాట వినకపోతే తీసేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులకు అలాగనే అధికారులకు సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ సందర్భంలో ఈ సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు, ఎందుకనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సరిగ్గా పనిచేయకపోతే వారిని తీసేస్తానంటూ హెచ్చరించారు. తనకు పనిచేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చి చెప్పేశారు. మంత్రులు సరిగ్గా పనిచేయకపోతే వారిని తీసేస్తా, పనిచేయని వాళ్ళు నాకు అక్కర్లేదని స్పష్టం చేశారు. ఇక జక్కంపూడిలో వరద సహాయక చర్యల్లో సరిగ్గా పనిచేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ఇక గత 5 ఏళ్ల కాలంలో అధికార వ్యవస్థకు పెరాలసిస్ వచ్చిందంటూ దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు. నాకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారన్న ఆయన, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో సరిగ్గా పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జక్కంపూడిలో వరద సహాయక చర్యల్లో సరిగ్గా పనిచేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు. ఇకపై ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. అంతేకాదు, మంత్రులు కూడా సరిగ్గా పనిచేయకపోతే వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా వరద ప్రభావానికి గురైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రకటించారు. ఇక జక్కంపూడి, సింగనగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లోకి ఆయన జేసీబీపై వెళ్లి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 5 అడుగుల లోతు మేర నీళ్లు ఉండటంతో వాహనాలను అక్కడికి పంపడానికి ఇబ్బంది ఏర్పడడంతో జేసీబీ వాహనాలపై కూర్చొని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల కష్టసుఖాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక జలదిగ్బంధంలోనే ఉన్న సింగనగర్, జక్కంపూడి ప్రాంతాలలోనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరారు. తాగునీరు, ఆహారం సకాలంలో బాధితులకు అందరికీ అందించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మంత్రి వీరాంజనేయులు ముఖ్యమంత్రి వెంట ఉండి పరిస్థితులను క్షుణ్ణంగా వివరించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను దగ్గరుండి వరద బాధితులకు సహాయక చర్యలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు.